మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి మన ఓంకారేశ్వర గద్దె మీద మహిళలందరూ కూడా అందరు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం జరుగుతుంది అన్నమాట. అందులో ఈ సంవత్సరం ఇంకా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి అది శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. నాగ పంచమి అంటారు. ప్రతి వాళ్ళు కూడా పుట్టల పాలు పోసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మన ఓంకారేశ్వర గద్దె మీద మహిళలందరం కూడా సామూహికంగా మేము ఈ లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అందరికీ పుట్నాలు, కుంకుమ, పసుపు, కుంకుమలన్నీ ఇచ్చి తాంబూలాలు ఇచ్చి అందరితోని తీసుకునే పెద్దవాళ్ళతోటి ఆశీర్వచనం తీసుకుంటాము. పిల్లలకు మేము ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మన శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కూడా. శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు 4 లేదా 5 శుక్రవారాలు వస్తాయి. ప్రతి శుక్రవారం కూడా మేము ఈ విధంగా లలిత సహస్రనామ పారాయణం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని పార్వతీదేవి దయతోటి మా అందరికీ కూడా మహిళలందరికీ పసుపు కుంకాలు సౌభాగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటాం అన్నమాట. ఇది శ్రావణ శుక్రవారం యొక్క ప్రత్యేకత.